పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనేటువంటి ఒక మహిళ చనిపోయింది. సీతేజ్ అనేటువంటి ఒక పిల్లోడు మరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ పిల్లోడి పరిస్థితి చాలా క్రిటికల్గా కూడా ఉంది. సో ఈ ఘటనకు కారణమైనటువంటి అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం, ఆయన మరి నాపల్లి కోర్టుకు తీసుకువెళ్ళడం, 14 రోజులు రిమాండ్ విధించడం, మరి వెంటనే సాయంత్రం కల్లా బెయిల్ రావడం, తిరిగి ఇంటికి రావడం మనం చూసాం. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు, తర్వాత విధంగా సినిమా ఇండస్ట్రీ చెందిన వాళ్ళు, దర్శకులు, నిర్మాతలు, హీరోలు అందరూ కూడా వెళ్ళి మరి అల్లు అర్జున్ కలవడం మనం చూసాం. ఆయన కూడా చిరంజీవిని, నాగబాబుని అందరినీ కలుస్తూ ఉన్నారు. రేపో మాపో పవన్ కళ్యాణ్ కూడా కలుస్తారని చెప్తా ఉన్నారు. అయితే అందరూ అల్లు అర్జున్ని కలుస్తూ ఉన్నారు కానీ మరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ని ఎవరు కలవడం లేదు, అక్కడికి వెళ్ళి పరామర్శించలేదు, ఆ కుటుంబానికి ఎవరు ధైర్యం ఇవ్వట్లేదని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో తీన్మార్ మల్లన్న కూడా అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లుడి యొక్క పరిస్థితి తెలుసుకొని డాక్టర్లను అనేక విషయాలు అడిగానని చెప్పి బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఈ పిల్లోడి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్లు అడిగితే ఇప్పుడప్పుడే కోలుకునే అవకాశం లేదు, ఒక డేట్ చెప్పమంటే కోలుకునే అవకాశం అయితే లేదు, నెల పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, ఇంకా టైం పట్టొచ్చు అన్నారు. ఆ ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. సో మరి ఈ పిల్లోడిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పుష్ప 2 సినిమాకి సంబంధించి నేను ఎక్కడో చూశాను, ఎక్కడ వార్తల్లో 1400 కోట్ల అంతా కలెక్ట్ చేసిందని చెప్పి అందులో 10% ఈ పిల్లోడికి ఇవ్వాలి. సో ఇదే కాకుండా అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి రేవంత్ రెడ్డి మీద ఎవరైనా ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తి లేదు, సినిమా హీరో అయినా ఇంకో ఎవరైనా వదలము. దీనికి సంబంధించి అల్లు అర్జున్కి ఏమైనా ఎలకగోరు కింద అందరు వెళ్ళి అల్లు అర్జున్ని కలుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఆ పిల్లోని వచ్చి కలవాలి కదా, ఆ పిల్లోని పరామర్శించాలి కదా, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి కదా అని చెప్పి తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి శాసన మండలిలో మాట్లాడాలి కాబట్టి ముందు రోజే రావడం జరిగింది. వచ్చి ఎన్ని విషయాలు తెలుసుకొని రేపు అక్కడ ఈ అంశానికి సంబంధించి ప్రస్తావిస్తానని చెప్పి తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన మాటలకు సంబంధించి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తీన్మార్ మల్లన్న వెళ్ళడం మంచిదే, పరామర్శించడం మంచిదే, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం మంచిదే, మరి దీనికి సంబంధించి శాసన మండలిలో మాట్లాడడం మంచిదే, మరి అదేవిధంగా ఈ పుష్ప కలెక్షన్ నుంచి 10% రావాలని కోరుకోవడం కూడా మంచిదే, తప్పేం లేదు. అయితే మరి మీ ప్రభుత్వం తరపు నుంచి మీరేం చేస్తూ ఉన్నారు? ఇక్కడ అల్లు అర్జున్ ఎంత తప్పు ఉందో ప్రభుత్వం తరపున కూడా అంతే తప్పు ఉంది కదా. మరి వీళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇక్కడ హీరో వస్తాడని చెప్పి మరి పోలీసులకు ఒక లెటర్ ఇస్తే మరి దానికి తగ్గట్టుగా వీళ్ళు ఎందుకని అక్కడ భద్రత కల్పించలేదు? అంటే అల్లు అర్జున్ రాకముందే హెవీ క్రౌడ్ ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ఏదైనా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి పోలీసులు ఆ దిశగా ఎందుకు దాన్ని అక్కడ కంట్రోల్ చేయలేకపోయారు అనేటువంటి అనేక ప్రశ్నలను చాలామంది మరి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పుష్ప 2కి వచ్చినటువంటి కలెక్షన్లో 10% ఇచ్చినా కూడా ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు కూడా పూడ్చలేరు. ఆ చనిపోయినటువంటి మహిళ తిరిగి రాదు. ఇప్పుడు ఆ శ్రీతేజ్ గతంలో ఎలాగున్నాడో అలాగ ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేయాల్సింది ఏంటి? ఇప్పుడు జరిగినటువంటి ఘటనలు మళ్ళీ జరగకూడదు. ఈ రేవతి కుటుంబానికి, ఆ పిల్లోడికి జరిగినటువంటి అన్యాయం ఇంకా వేరే ఏ తల్లికి, ఏ పిల్లోడికి జరగకూడదు. ఇప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి అది ఇరుగ్గా ఉంది, గేటు బయటకు ఇరుగ్గా ఉంది, 2 థియేటర్లు ఒకే కాంపౌండ్లో ఉన్నాయి, మరి ఇన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు కదా, అనేక సినిమాలు అక్కడ రిలీజ్ అయినాయి కదా, మరి అప్పుడు కనిపించలేదా? మరి అప్పుడే ముందు జాగ్రత్తగా తీసుకొని ఇక్కడ హెవీ క్రౌడ్ ఉంటుంది, మెయిన్ రోడ్కే గేట్లు పెట్టారు అనే దానికి సంబంధించి మరి ముందే తెలుసుకొని ముందే వాళ్ళకు నోటీసులు ఇచ్చింటే ఇప్పుడు ఈ నష్టం జరగకుండా ఉండేది కదా. మరి ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయలేదు? సో ఇప్పుడు ఆలోచన చేయాల్సింది అది. సో ఇట్లాంటి థియేటర్లు ఇంకా ఎక్కడన్నా ఉన్నాయా రాష్ట్రంలో? వాటన్నిటి గురించి ఎంక్వైరీ చేసి సో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోబోయేటువంటి చర్యలకు, నిర్ణయాలకు ఖచ్చితంగా ఈ హీరోలు కానీ, ఈ థియేటర్ యాజమాన్యాలు కానీ భయపడే విధంగా, క్రమశిక్షణతో ఉండే విధంగా మీ నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ తప్పులు జరిగేటువంటి అవకాశం ఉండదు. అంతే తప్ప ఎలక ఉరికిందా, పిల్లి ఉరికిందా, ఇంకోటి ఉరికిందా అని చెప్పి డైలాగులు చెప్పడానికి బాగుంటాయి కానీ అది ప్రజలకు మేలు జరగడానికి అవకాశం ఉంటాయంటే లేదనేటువంటి అభిప్రాయాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా అందరూ కూడా ఆలోచన చేయాలి, ఆ దిశగా నిర్ణయాలు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఏదేమైనా కూడా మరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆ శ్రీతేజ్ మళ్ళీ కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాం.